హలో గాయ్స్, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. యూట్యూబర్, యాక్టర్, యాజ్ ఎ ఎడిటర్, యాజ్ ఏ హీరో. ఇప్పుడు మై విలేజ్ షో అనిల్ జిలానా నటిస్తున్న సినిమా మోతెవరి లవ్ స్టోరీ. అది ఈరోజు ట్రైలర్ లాంచ్ ఉంది. దానికోసం మనం కలవడానికి అయితే వెళ్తున్నాం. ఒకసారి అన్నని కలిసి మాట్లాడాం. చలో థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం ట్వీట్ ఎత్తునుగా సాయంత్రం నేను ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసాను ట్విట్టర్ దగ్గర. జస్ట్ లెఫ్ట్ స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది. అరే నేనేం చెప్పినా మీరు అదే అర్థమైంది. ఉసికే ఉడికిద్దామన్నా అన్న. కాదు, ఆమెను పొగిడినా నీకు ఇంట్లో అన్నం దొరకదు కదా. ఓకే, మైక్ ఆఫ్ అయ్యి ఒక డైలాగ్ చెప్పన్నా. మా డైలాగ్ ఉసికే ఉసికే ఉడికిచ్చుడే. ఉష్కే ఉడికిచ్చుడే. మన నోరు తిరుగుతలేదు. ఇప్పటి నుంచి గట్టిగా క్లాప్స్ కొట్టారు. థ్యాంక్ యూ. ఉసికే ఉసికే పరిచిగా అంటేనే అంతే పర్ఫెక్ట్ గా, చాలా పర్ఫెక్ట్ గా బాధ్యతాయుతంగా కష్టపడైతే ఒక బొమ్మ తీసినాము. తర్వాత నీకు నచ్చిందా? అంటే మొహమాటం లేకుండా బాగుందంటే ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టేజ్ గురించి చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉన్నాము. నార్మల్గా అన్నట్టు మాకు ఈ ఫీల్డ్ అసలు సంబంధం లేని ఫీల్డ్. అన్ననేమో గ్రూప్ 2 అంటాడు, అన్ననేమో ప్రొఫెసర్ బీటెక్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండే, నేనేమో ఒక స్కూల్లో టీచింగ్ చేస్తుండే. ఎవరి 3 మార్గాలు వేరుంటుండే. నేను ఆడ వీడియోలు తీస్తుంటే, అన్న వీడియోలు విలేజ్లో తీస్తుండే. అసలు ఎందుకు పిలిచిండో ఏమో. అని నువ్వు దా మా ఊరికి రా, నీ టాలెంట్ బాగున్నది, క్రేజీగా ఉన్నావు నువ్వు రా అని చెప్పి ఆ టీచింగ్ బంద్ చేసి రా అని చెప్పి పిలిచిండే. ఆ పిలుపు టర్న్ అవ్వకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అన్న. అంటే లైఫ్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి కదా. మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అయితే శ్రీకాంత్ అన్న. సో అలా మై విలేజ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక్కొక్కటి అంటే మాకు వచ్చిన పేరు కూడా ఏదో ఓవర్ నైట్లో రాలేదు. ఒక్కొక్క మెట్టు ఒక 3 నెలలకు ఒక వీడియో వైరల్ అవ్వడము, 6 నెలలకు ఒక కంటెంట్ వైరల్ అవ్వడము, ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క అప్లాజ్ రావడము, అవన్నీ మాకు బూస్టప్ ఇచ్చుకుంటూ ఎస్ దీంట్లో ఏదో ఉంది, దీని టాప్ ఎండ్ గేమ్ ఏందో అక్కడ వరకు వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యి అన్ని జాబులు వద్దు ఇదే జాబ్ చేసుకుందాం కూర్చున్నామని చెప్పి స్టార్ట్ చేసినాము. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ మేము ఊర్లో వండుకుంటూనే కెమెరా నేర్చుకున్నాము. 3 శివన్న చేసిన 3-4 వెబ్ సిరీస్లకు నేనే డిఓపి, ఎడిటరు. అట్లా 24 క్రాఫ్ట్స్లో అన్ని రకాలుగా అవగాహన తెచ్చుకొని రేపు హైదరాబాద్ నుంచి ఒక డిఓపిని తెచ్చుకుంటే ఆయన మన మాట్లాడో వినడు, ఆయన ఏం కథలు పడతారో అని చెప్పి భయం లేకుండా ఎస్ ఇది పెట్టు అంటే పెట్టు అనేటట్టు అన్ని నేర్చుకొని తీసుకొని ఇక్కడ దాకా జర్నీ స్టార్ట్ చేసినాము. నీకు దండం పెడతా సామె, అదే చెప్తున్నా. 24 క్రాఫ్ట్లలో లేదు వరకు. కానీ మెల్లగత్తడాలి, ఇంకొద్దిగా టైం ఇవ్వని కొద్దిగా. శివకృష్ణ బుర్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే అది ఫీల్ ఏమనిపిస్తుందా? నేను యాక్చువల్గా నా మైండ్ సెట్ సినిమాది కాదు. నేనేదో గ్రూప్ 2 కోచింగ్ అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉస్మానియా క్యాంపస్ అని కూడా తిరగటం. ఇది సినిమాల పొండి తిరుగుతూ ఉంటే అరే ఎందుకురా లైఫ్లో ఏమి ఉండే అనుకున్నా. గడ నిలబడి బొమ్మ చూసినా అంతే ఎమోషనల్ అయిపోతున్నాం ఆటోమేటిక్గా. సినిమా అనేది ఇంత చేంజ్ చేస్తుందా మనిషిని. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక చిన్న మొబైల్ తోటి మా ప్రయాణం మొదలైంది, ఇప్పుడు రెడ్ హీలియం వరకు వచ్చింది. సరే, మై విలేజ్ షో ప్రస్థానం అనేది చాలామంది ఇన్స్పైరింగ్ అంటారు, కానీ
మాది మాకే ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇస్తుంది. మీరు ఇచ్చిన ప్రేమను మేము కాపాడుకోవాలని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాదు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నువ్వే మాట్లాడు. అంటే కెమెరా వెనకాల ఎన్నైనా చెప్పొచ్చు, ముందడికి వచ్చి మాట్లాడడం అంటే కొద్దిగా కష్టమవుతుంది, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదంతా పెద్ద మీడియా బ్రదర్. మోతేవార్ లవ్ స్టోరీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, నవ్విస్తుంది. అదైతే నేను చాలా మీకు నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ అన్న, మీరు రావడం అనేది చాలా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పిట్ట కథలు అని చెప్పేసి అన్నప్పుడు ఓకే గాయస్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.